హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుబాయ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్. ఒకవేళ కనుక ఆ వ్లాగ్ చూడకపోయింటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ మేము వచ్చేసి వెస్ట్ జోన్ సూపర్ మార్కెట్కి వెళ్ళామని చెప్పాను కదా. సో అక్కడి నుంచి రిటర్న్ అయ్యి అంతా శానిటైజ్ చేసి వెజ్జెస్ అన్ని క్వారంటైన్ చేసి ఇంకా మేము ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బాగా ఆకలిస్తుంది. అందుకే ఫాస్ట్గా అయిపోయి ఒక కర్రీ చేసేసుకుంటున్నాం. ఇది వచ్చేసి బెండకాయ కర్రీ అని చెప్పచ్చు. చాలా సింపుల్. తాలింపు వేసేసి మస్ట్ అండ్ షుడ్గా అయితే పచ్చని పప్పు వేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి అవి బాగా మగ్గేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు అయితే వేస్తున్నాను. ఇంకా మీకు ఇంకేమి మసాలాలు కావాలంటే అవన్నీ వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వెజ్జీస్ ఆల్రెడీ నేను నానబెట్టేసాను అనమాట ఉప్పు వాటర్లో. కొద్దిగా సేపు ఉంటాయి కదా అని చెప్పేసి వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇంకా దాంట్లో వేసుకొని కలిపేసుకోవడమే. చాలా తొందరగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కదా. అండ్ నేను వచ్చేసి కొద్దిగా కారం పొడి అండ్ కొద్దిగా పెరుగు వేస్తున్నాను. ఎందుకు అంటే జిగురుగా ఉంటుంది కదా, అదంతా తగ్గిపోతుంది అనమాట కర్డ్ వేస్తే. మీలో ఎంతమందికి తెలిసి టెక్నిక్ నాకు కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇది కలిపేసేసి దీనిపైన ఒక బౌల్ పెట్టేసి కానీ లేక ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన వాటర్ పోస్తాను అనమాట. ఇది వచ్చేసి మా నాన్నమ్మ టెక్నిక్ అండ్ మా మదర్ కూడా అప్పట్లో చేసేవాళ్ళు. బట్ ఇది అయితే మా నాన్నమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. సో ఇదేంటి అంటే ఇది వచ్చేసి వాటర్ ఉండని వెజ్జీ కాబట్టి ఉడకడానికి వాటర్ కావాలి కదా, లోపల వాటర్ పోయడం కన్నా కూడా ఇలా పైన పోస్తే ఆ ఆవిరికి మగ్గితే బాగుంటుంది అని చెప్తారు నానమ్మ. సో అందుకే అయితే అలా చేస్తున్నాను. ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో నాకు తెలిసి ఈ పద్ధతులు తెలిసే ఉంటాయి. అప్పట్లో వాళ్ళు అయితే ఇలాగే చేసేవాళ్ళు అంట. అండ్ ప్యారలల్గా రైస్ కూడా పెట్టేశాను. అండ్ టేస్టీ అండ్ క్విక్గా ఈజీగా అయిపోయే బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుంది, చల్లారిన దానికన్నా కూడా. దాదాపు 9కి తినడం అయితే అయిపోయింది, కానీ రైస్ కొద్దిగా తక్కువ తిన్నాము అనిపించింది. సో 11:30కి కొన్నిసార్లు క్రేవింగ్స్ అసలు ఏదో ఒకటి తినాలి అని మనం చాలాసార్లు అనుకుంటాం కదా. అదే హైదరాబాద్ అట్లాంటి ప్లేసెస్లో ఉంటే హ్యాపీగా బయటికి వెళ్ళి ఏ దోశ బండి దగ్గరో ఇడ్లీ బండి దగ్గరో ఇంకా వేరే ఏదైనా తినాలి అనిపిస్తే హ్యాపీగా అప్పటికప్పుడు వెళ్ళిపోయి తింటాం కదా. అండ్ ఇప్పుడు ఈ టైం అని ఎందుకు అంటున్నాను అంటే టైం వచ్చేసి 11:30 ఇన్ ద నైట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తెలుసా? పునుగులు వేస్తున్నాను. ఎస్, నాకు ఏమైనా తినాలి అనిపిస్తూ ఉంది. అన్నం తిన్నాను కానీ ఎందుకో ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంది. ఇప్పుడు బయట నుంచి పిజ్జా కానీ అవి ఆర్డర్ చేయడం మంచిది కాదు కదా. సో ఎటు పిండి అయితే ఉంది కదా అని చెప్పి ఇది వేసేస్తున్నాను. కొన్నిసార్లు అలానే అవుతుంది కదా, ఏదైనా తినాలి అనిపిస్తుంది, అట్లా అయిపోతుంది అంతే. ఇంకా నేను దాని గురించి అయితే చెప్పలేను. మీలో చాలా మందికి కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు పునుగులు వేస్తున్నాను అనమాట. నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది. సో అన్నీ రెడీ చేసి సర్లో ఒకసారి తీద్దాం, గుర్తుంటుంది కదా. సో అని చెప్పేసి ఇంకా జస్ట్ అలా వీడియో బయట అయితే షూట్ చేస్తున్నాను. పునుగులు వేయడం ఏముందిలేండి, నార్మలే కదా. సో వేసాక ఒకసారి మళ్ళీ చూపిస్తాను. సో లేట్ నైట్స్ ఏదైనా చేసుకొని తినడం కానీ లేకపోతే బయటికి వెళ్ళి తినడం కానీ అలవాటు ఉందా? సో అలవాటు ఉంటే సో సేమ్ టు సేమ్ అని చెప్పాలి. సరే, నేనైతే ప్రస్తుతానికి పునుగులు వేసేస్తే మళ్ళీ మాట్లాడతా. అలా పునుగులు వేసి తినేసరికి దాదాపు 12:30 అయితే అయిపోయింది. అండ్ పడుకునేసరికి 2 అయిపోయింది. సో ఇంకా ఆబ్వియస్లీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేట్గా లెగుస్తాం కదా, అది ఎటు డిఫాల్ట్ అని చెప్పచ్చు. అండ్ మాకు ఇక్కడ అలారమ్స్ క్లాక్స్ లాగా ఈ పీజియన్స్ వచ్చేసి గొడవ చేస్తూ ఉన్నాయి. సో మార్నింగ్ 10 o'clockకి అనమాట ఇది.
అండ్ రాత్రి వేసిన పునుగులు కొన్ని ఉండేసరికి ఇంకా పప్పు చేసేసుకున్నాం, తోటకూర పప్పు. దాంట్లో కాంబినేషన్ అయితే ఇది చాలా బాగుంటుంది తెలుసా. చిన్నప్పుడు మా డాడీ మధ్యాహ్నం పూట షాప్ నుండి వచ్చేటప్పుడు తెచ్చేవాళ్ళు అనమాట. ఆ మెమరీ గుర్తొచ్చింది. చాలామందికి కూడా ఈ కాంబినేషన్ తినడం అలవాటు ఉంటుంది కదా. అండ్ ఆ తర్వాత రోజు మళ్ళీ ఈవినింగ్ షూట్ చేయడం మొదలు పెట్టాను. ఈవినింగ్ అనమాట 6:30 or 7, 7 o'clock అవుతుంది. మార్నింగ్ నుంచి ఆబ్వియస్లీ కొంచెం షూట్ చేశాను లేని, కానీ బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్లాగ్గా అయితే ఏమీ షూట్ చేయలేదు. ఈవినింగ్ అయింది కదా, ఒక్కసారి బయట అలా చూద్దాము అని వచ్చాను. యాక్చువల్గా అయితే ఒక మంచి కార్ చూశాను, వెనకాల సాంగ్స్ రన్ అవుతున్నాయిలేండి, ఇగ్నోర్. అండ్ ఒక పాష్ ఎల్లో కార్ చూసాను అనమాట. మ్యాచింగ్ కదా అని చెప్పి ఒక్కసారి చూపిద్దాము అనిపించింది. సరే మీకు ఒకసారి బయట ఆ కార్ చూపిస్తాను. సో ఇదే అక్కడ కనిపించిన ఎల్లో కార్. బాగుంది కదా చూడ్డానికి. యాక్చువల్లీ ఏ బ్రాండ్ అని చూడడానికి చాలా ట్రై చేశాను, నాకు అసలు అర్థం కాలేదు. మేబీ పోర్షే అవ్వచ్చు, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ కార్. అది మాత్రం కన్ఫర్మ్ స్పోర్ట్స్ కార్ లాగా అనిపిస్తుంది వెనకాల చూస్తూ ఉంటే. అండ్ ఇలా పాయింట్అవుట్ చేస్తున్నానా అనుకోకుండా సడన్గా అది కదిలింది. ఇంకా అసలు నాకు అయ్యో బాగుండేది కదా, వాళ్ళని పాయింట్అవుట్ చేసినట్టు ఉంటుంది కదా అనుకున్నాను. నేను ఆగుంది అనుకున్నాను, కార్ ఆగుందేమో అనుకున్నాను, దాంట్లో ఎవరో ఉన్నారు, అనవసరంగా పాయింట్అవుట్ చేశాను అనిపించింది. బట్ ఎనీవే నేనైతే ఇంకా క్లోజ్ చేస్తానులేండి, ఎందుకులే పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి. అండ్ ఈవినింగ్ స్నాక్స్. యాక్చువల్లీ ఈరోజు చాలా లేట్ అయిపోయింది తెలుసా. ఫ్యాన్ గాలి వస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్, అసలు ఫ్యాన్ కూడా లేకుండా అస్సలు ఉండలేకపోతున్నాం. అండ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి కొంచెం హెల్దీ కనిపిస్తుందా, జామకాయ. యాక్చువల్లీ మొన్న గ్రోసరీ షాపింగ్కి వెళ్ళాను కదా, సో అప్పుడు తెచ్చుకున్నాము. 2 days క్వారంటైన్ పెట్టేసాం. ఇప్పుడు క్వారంటైన్ నెంబర్ ఆఫ్ డేస్ పెరిగాయి అనమాట. 2 days చేస్తున్నాం. నార్మల్గా అయితే 1 day చేసేస్తాం, ఇప్పుడు వచ్చేసి 2 days. అండ్ ఇప్పుడు వచ్చేసి జాంకాయలు తినేసేసి అంత లోపల మార్నింగ్ నుంచి ఎలా గడిచింది అన్నది ఒక్కసారి చూసేయండి. అండ్ వెజ్జీస్ అన్ని క్వారంటైన్ చేశాను కదా, ఎక్కువ అయితే లేవు. సో టొమాటోస్ అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని చెప్పేసి టొమాటో రైస్ చేసుకుందాము అని కావాల్సిన వెజ్జీస్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కాజు అండ్ టొమాటో. బేసిక్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. చాలా తొందరగా అయిపోతుంది. అండ్ కొద్దిగా స్పైసెస్ కూడా, అవి అసలు అవసరం లేదనే చెప్పాలి. అండ్ సింపుల్గా అయిపోవాలి కనుక నేనైతే కుక్కర్లో చేసేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో నాకు తెలిసి మీ అందరికీ తెలిసి ఉంటుంది, బట్ సింపుల్గా అయితే చూపించేస్తున్నాను. ఒక 2 tablespoons ఆఫ్ నెయ్యి తీసుకున్నాను. అండ్ ఒక 3 to 4 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేసుకొని మనకి కావాల్సిన ముందే కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అవన్నీ కూడా వేసుకొని చక్కగా వేగించేసుకోవడమే. ఇవి వేగించుకున్న తర్వాత మనకి ఇవి 2 స్పైసెస్ ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసి వేగించేసుకోవడమే. ఇది ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు ఉంటుంది. స్పైసెస్ వేసుకుంటారు కొంతమంది, లేదా గరం మసాలా పౌడర్ వేసుకుంటారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది అనమాట. సో బేసిక్గా ఏంటి అంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవి కూడా వేసేసి వేగించేస్తున్నాను. అండ్ అవి వేగిపోయిన తర్వాత టొమాటో వేసేసి వేగించేసుకోవడమే. చాలా సింపుల్ అని చెప్పాలి. ఇది నాకు చూస్తూ ఉంటే చాలా బెటర్ టొమాటో రైస్ అనిపిస్తుంది. అఫ్కోర్స్ బేసిక్ వన్, బట్ నేను ఇక్కడ వచ్చేసి కొంతమంది టొమాటో రైస్ అని చెప్పేసి టొమాటో కర్రీ ఉంటుంది కదా, మనం పచ్చని పెప్పేసి వండుతాం కదా, ఆ కర్రీలో రైస్ కలిపేసి అది టొమాటో రైస్ అని అమ్మిన వాళ్ళని ఎంతమందిని చూసాను తెలుసా. నాకే చాలా కామెడీగా అనిపించేది. ఎందుకులేండి, ఆ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది. నేను ఇప్పుడు ఈ టొమాటో రైస్ చేస్తుంటే ఇది ఆథెంటిక్ కాకపోయినా కూడా ఇది ఒక రకంగా టొమాటో రైస్ అని చెప్పుకోవడానికి అన్నా ఉంటుంది. అది వచ్చేసి కొంతమంది ఇంకా మరీ ఏదో టొమాటో పచ్చడి కలిపేసేసి ఇదే టొమాటో రైస్ అని ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. అంత హేమీలు ఉన్నారు. ఎనీవే అది గుర్తొచ్చింది, ఐ థాట్ షేర్ చేద్దాము అని. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఉప్పు, పసుపు, ఇంకా ఏమైనా కారం కావాలంటే అవన్నీ వేసేసి టొమాటో కూడా వేసేసి చక్కగా మగ్గిచ్చేసుకొని 1:2 రేషియోలో వాటర్ తీసుకుంటున్నాను. సో వాటర్ పోసేసాను కదా, సో దాంట్లో కావాల్సినంత ఉప్పు కూడా వేసుకున్నాం లేదో ఒక్కసారి చెక్ చేసుకొని
మూత పెట్టేసేసి విజిల్స్ రప్పించేయడమే. 2-3 విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత తీసి చూస్తే యమ్మీ యమ్మీ టొమాటో రైస్ రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ టమ్మీఫుల్గా కూడా ఉంటుంది. హామయ్య, పని అంతా అయిపోయింది. సో ఇదే అండి ఇవాళ వీడియో. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం అనుకుంటాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, catch you soon.